పండుగ సాయంగా వర్ధిల్లాలి. సభాధ్యక్షుడు మిత్రుడు దత్తు గారికి, పూర్తి పేరేంటి దత్తు? దత్తాత్రేయ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ముదిరాజు పెద్దలందరికీ, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్పి వెంకటేష్ ముదిరాజు గారికి, ఆంజనేయులు ముదిరాజు గారికి, మిత్రుడు శివసేన గారికి, దుష్యంత్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ముదిరాజ్ సంఘ పెద్దలందరికీ, ఇక్కడ ఉన్నటువంటి నా ప్రియమైన ముదిరాజ్ బంధువులకి, మహిళా తల్లులకి, తమ్ముళ్ళకి, అన్నలకి, పార్టీకి మిత్రులకి, మీకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఇందాక భక్తులందరూ కూడా చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. ఎన్పి వెంకటేష్ అన్న మీకు అనేక విషయాలు చెప్పిండ్రు. ముదిరాజులు పౌరుషానికి మారుపేరు అనే మాట చెప్పింది. అవునా? అవునా? ఎవరన్నా ఒక్క మాట అంటే కూడా మనము మనల్ని అంటే అధర్మంగా అంటే మనం పడేటోళ్ళం కాదు. ఒక్క మాట అంటే మనము దాన్ని తిప్పికొట్టి మనల్ని విమర్శించిన వాళ్ళని కానీ అవమానపరిచినటువంటి వాళ్లకు బుద్ధి చెప్పేదాకా మనము ఊకం. అవునా? మనం ఏమైనా తప్పు చేస్తే మనం అనాలే, కానీ ఊరికేనే మనం అంటే మనం ఊరుకుంటామా? ఆ మాట వెంకటేష్ అన్న చెప్పింది. దానికి ఇంకొకటి జోడిస్తా నేను. పౌరుషానికి మారుపేరునో మాట ఇస్తే మాట తప్పనటువంటి వాళ్ళు ఎవరంటే ముదిరాజు. ఒకసారి మాట ఇస్తే తలకాయంలో కోసుకుంటారు కానీ మాట తప్పరు. దానికి నిదర్శనమే మన పండుగ సాయన్న. అవునా? పండుగ సాయన్న లక్ష్యం కోసము, నా లక్ష్య సాధన కోసం నా ప్రాణాలైనా అర్పిస్తా అని చెప్పి లక్ష్య సాధనలో తలకాయ తెగి పడితే కూడా, తలకాయ తెగి పడితే తలకాయ అలాగై మొండెమలగైతే కూడా లక్ష్య సాధన కోసం చివరి శ్వాస వదిలే వరకు లక్ష్యం కోసం పోరాడేటువంటి వ్యక్తి పండుగ సాయన్న. ఆ పండుగ సాయన్న విగ్రహం మీద పెట్టాలనా? జడ్చర్లలో పెట్టాలనా? మొన్న ముఖ్యమంత్రి గారు ఎక్కడ జడ్చర్ల నుంచి మహబూబ్ గారు వచ్చింది కదా నా నామినేషన్ నాడు. ఈడున్నారు ఎంతమంది వచ్చిండ్రు నామినేషన్ కి? వాయమ్మ మొత్తం వచ్చినట్టు. వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారికి ఇన్నే దిగిందా జడ్చర్ల? అంటే జడ్చర్ల మీదనే వచ్చింది కదా. జడ్చర్ల నుంచి మహబూబ్ నగర్ పోతుంటే కార్లు ఎవరున్నారు? అనిరుద్ రెడ్డి గారు ఉన్నారు కదా, నేనున్నా కదా, ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా. ఈడికి వెళ్ళి ఆడికి పోయేటప్పుడు అనిరుద్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అడిగింది ఒకటే ఒకటి, అన్న నువ్వు ఏం చేస్తావో తెలియదు, నేను నా ముదిరాజు బిడ్డలకు మాట ఇచ్చిన జడ్చర్ల పండుగ సాయన్న విగ్రహం పెట్టాలి, మామూలు విగ్రహం కాదు కాంస్య విగ్రహం పెట్టాలి జడ్చర్ల. మళ్ళా కాంస్య విగ్రహం ఉత్తగా పెట్టుడు కాదు, ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి స్వయంగా ముఖ్యమంత్రి హోదాలా రేవంత్ రెడ్డి రావాలి అని అనిరుద్ రెడ్డి గారు అని అడిగి, అన్న కాంస్య విగ్రహం నేను ఇస్తా, నా సొంత పైసలతోటి నేను ముదిరాజులకు ఆదర్శమైనటువంటి పండుగ సాయన్నకు కాంస్య విగ్రహం నా సొంత డబ్బులతో ఇస్తా, కానీ మీరు స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి పండుగ సాయన్న విగ్రహానికి ఆవిష్కరణ చేయాలని అనిరుద్ రెడ్డి గారు చెప్పగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముదిరాజుల వల్లనే ఇవాళ మనము ముఖ్యమంత్రి అయినము, ఇవాళ నేను రాష్ట్ర ముఖ్యమంత్రి అయినంటే ముదిరాజు బిడ్డలు అందరూ కూడా నాకు మద్దతు ఇచ్చింది కాబట్టి నేను ముఖ్యమంత్రి అయినా. ముదిరాజులకు మనం ఏం చేసినా మనం వాళ్ళ రుణం తీర్చుకోలేము. ఖచ్చితంగా జడ్చర్లలో ఆవిష్కరించే పండుగ సాయన్న విగ్రహానికి నేను వస్తా, ముఖ్యమంత్రిగా నేను వచ్చి నేను విగ్రహ ఆవిష్కరణ చేస్తా అని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఈడున్నటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆ
నిర్ణయం తీసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్నికల కోడ్ అయిపోయినాక ఎలక్షన్లు అయిపోయినాక ఖచ్చితంగా జడ్చెల పండుగ సాయం కాంక్ష విగ్రహం వస్తుంది. ఆ విగ్రహానికి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ జరుగుతుందనే మాట. పండుగ సాయం సొంత ఊరు కేశవరావుపల్లి నవాబ్పేట్ మండలము. ఆ ఊర్లో ఆల్రెడీ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. అమృత్ రెడ్డి గారు ఊర్లో ఆల్రెడీ ఉంది. మీ అందరి కోసం అని జడ్చెర్ల ఇప్పుడు ఆ సొంతూరు పండుగ సాయంలో సొంతూరు జడ్చెర్ల కొత్త కాంక్ష విగ్రహం ఏర్పాటు చేయబోతున్నాం. అయితే ఇవాళ నాకు తెలిసి మీకు అందరికి ఉన్నటువంటి తినన్న మీకు అందరికీ కూడా మీ మనసులో ఉన్నది ఏంటంటే అన్ని బాగా చెప్తున్నావు కానీ మా ముదిరాజులను బీసీ ఏలకు మార్చే సంగతి ఏంటని అడుగుతారు. అవునా? స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే నారాయణపేటలో 50,000 మంది సమక్షంలో ఆయనకి నారాయణపేట ఎవరు వచ్చిందా? మీరు వచ్చింది కదా. ఆనాడు రేవంత్ అని ఏం చెప్పిండు? రేవంత్ అని ఏం చెప్పిండు? మీరందరూ కూడా వంశీచంద్ర రెడ్డిని గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి, మిమ్మల్ని బీసీ డి నుంచి బీసీ ఏకి మార్చే బాధ్యత నేను తీసుకుంటాను ముఖ్యమంత్రి గారు చెప్పి దీనికి సంబంధించినటువంటి పూర్తి బాధ్యత నేను తీసుకుంటా. బీసీ డి నుంచి బీసీ ఏకి మార్చాలనేది మన పార్టీ నిర్ణయము, మన మేనిఫెస్టోలో ఉన్నది. ఖచ్చితంగా ముదిరాజులను బీసీ డి నుంచి బీసీ ఏలకు మారుతామనే మాట రేవంత్ రెడ్డి గారు చెప్పింది. అంతేకాదు ఆగస్టు 15వ తారీఖు వరకు మీ అందరి ఆత్మ గౌరవం పెరిగే విధంగా మీరందరూ కాలర వేసుకొని మేము ముదిరాజు బిడ్డలను చెప్పే విధంగా ఆగస్టు 15వ తారీఖు వరకు ఒక ముదిరాజు బిడ్డకు మంత్రి పదవి ఇస్తా అని రేవంత్ రెడ్డి గారు చెప్పింది. కేసీఆర్ ఏమో ఒక ఎమ్మెల్యే సీట్ ఇయ్యాడు, బీజేపీ ఏమో ముదిరాజులని మనం టికెట్ ఇస్తే ఓడగొట్టడానికి చూస్తారు. మనం ముదిరాజులకు టికెట్లు ఇచ్చినాం, ఎమ్మెల్యేలు చేసినాము. ఎమ్మెల్యే చేయడమే కాదు ఇవాళ నీలం మధు ముదిరాజుకి మెదక్ నుంచి ఎంపీగా గెలిపేందుకే రేవంత్ రెడ్డి సర్వశక్తులు వండుతున్నాడు. రేవంత్ అని చెప్పిండు. మళ్ళా మెదక్ లా టిఆర్ఎస్ వాళ్ళు ఎవరికి ఇచ్చిన టికెట్ కోట్ల రూపాయలు ఉన్నటువంటి 1000 కోట్ల అధిపతి అయినటువంటి వెంకట్రామ్ రెడ్డికి టిఆర్ఎస్ వాళ్ళు టికెట్ ఇస్తే కాంగ్రెస్ వాళ్ళమేమో ఒక ముదిరాజు బిడ్డ అయినటువంటి నీలం మధు ముదిరాజుకి కాంగ్రెస్ వాళ్ళకి టికెట్ ఇచ్చి ఇవాళ ఎంపీగా చేసే ప్రయత్నం చేస్తున్నాం. మిమ్మల్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లనికే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. మిమ్మల్ని బీసీ డి నుంచి బీసీ ఏకి మార్చబోతున్నాము. మీకు ఒక మంత్రి పదవి కూడా రాబోతున్నది. ఇవాళ ఇందాక చెప్పినట్టుగా ఒక్కసారి మాట ఇస్తే మాట తప్పనటువంటి వాళ్ళు ముదిరాజులు. అంతేకాకుండా మనం ఆత్మ గౌరవం కోసం బతికేటోళ్ళం. మన ఆత్మ గౌరవాన్ని ఎవరన్నా దెబ్బతీస్తే వాళ్ళ అంతు చూసేదాకా వదలనటువంటి వాళ్ళ ముదిరాజు. ఒక్కసారి మీరందరూ ఆలోచన చేయాలి. ప్రతి ఒక్క ముదిరాజు బిడ్డ ఆలోచన చేయాలి. మన మక్తల్ నియోజకవర్గంలో ఏం జరిగిందో మీరందరూ ఒకసారి ఆలోచన చేయాలి. మహిళా తల్లులు మరీ ముఖ్యంగా ఆలోచన చేయాలి. నా యువ మిత్రులు ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి చేపల సంఘాల అధ్యక్షుడు వచ్చిందా? ఎంతమంది ఉన్నారు అధ్యక్షుడు? చేపల సంఘాల అధ్యక్షుడు మీరందరూ ఆలోచన చేసి మీ ఊర్లలో చెప్పాలి. మక్తల్లా కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చింది? వాకిటి శ్రీహరి ముదిరాజుకి మక్తల్లా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. శ్రీహరి ముదిరాజుని ఎమ్మెల్యే చేయాలని కాంగ్రెస్ పార్టీ అనుకున్నది. బీజేపీ వాళ్ళు ఎవరికి టికెట్ ఇచ్చిందో తెలుసా? జలంధర్ రెడ్డికి టికెట్ ఇచ్చిండ్రు బీజేపీ వాళ్ళు. ఇవాళ పోటీ చేస్తున్నటువంటి డీకేఆర్ ఏం చేసిందో తెలుసా? శ్రీహరి ముదిరాజు గెలుస్తారని శ్రీహరి ముదిరాజుని ఓడగొట్టడమే లక్ష్యంగా భావించి వాళ్ళ పార్టీ నుంచి టికెట్ వచ్చిన జలంధర్ రెడ్డికి కూడా వెన్నుపోటు కొడిసి జలంధర్ రెడ్డికి మద్దతు ఇవ్వకుండా
కేవలం మన ముద్రాజు బిడ్డ శ్రీహరి ముద్రాజుని ఓడగొట్టడానికే వాళ్ళ తమ్ముడైనటువంటి రామ్మోహన్ రెడ్డికి బీజేపీ ఓట్లు వేయించింది. జలంధర్ రెడ్డికి బీజేపీ ఓట్లు వస్తే జలంధర్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి మధ్యన ఓట్లు తీస్తాయి, శ్రీహరి ముద్రాజు గెలుస్తాడనే కక్షతోటి మన ముద్రాజు బిడ్డని ఓడగొట్టాలనే దురుద్దేశంతో జలంధర్ రెడ్డి కూడా వెన్నుపోటు కొట్టి వాళ్ళ తమ్ముడికి మద్దతు ఇచ్చింది. కానీ మన అదృష్టం మంచి ఉన్నది, రేవంత్ రెడ్డి గారు వచ్చి ప్రచారం చేసిండ్రు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడ్డారు, ముదిరాజు బిడ్డలందరూ ఒక్కటయ్యి మన శ్రీహరి ముదిరాజుని గెలిపించుకున్నారు. ఇలా నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎట్లయితే మాట ఇస్తే మాట మీద నిలబడతారో పౌరుషానికి మారుపేరైనటువంటి ముదిరాజులు, ఆత్మ గౌరవానికి ప్రాధాన్యత ఇచ్చే ముదిరాజులు ఇవాళ మన ముదిరాజు బిడ్డ శ్రీహరిని ఓడగొట్టడానికి ప్రయత్నం చేసి కుయుక్తులు పొందినటువంటి డీకేఆర్కి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మనపై ఉన్నదా లేదా అని నేను వాళ్ళు అడుగుతున్నా. మన ముద్రాజు బిడ్డ శ్రీహరి రేపు మంత్రి కాబోతున్నాడు, కాబోయే బిడ్డని ఓడగొట్టడానికి డీకేఆర్ వెన్నుపోటు పడిచింది వాళ్ళ పార్టీ నాయకులకు కూడా. ఇవాళ అదృష్టం గెలిచిండు, లేకపోతే ఒక్క ముద్రాజు కూడా ఎమ్మెల్యే ఉండేవాడు కాదు తెలంగాణ రాష్ట్రంలో. అన్ని ఒకటే ఒక ముదిరాజు ఎమ్మెల్యే ఉన్నాడు, అది శ్రీహరి ముదిరాజు ఉన్నాడు. శ్రీహరి ముదిరాజుకి ఏమైనా అయ్యుంటే మనం ఓడిపోయి ఉంటే ముదిరాజులో ప్రాతినిధ్యం అసెంబ్లీలో ఉండేది కాదు, ఇలా ముదిరాజు మంత్రి అయ్యేటోడు కాదు. అంత పన్నాగం పండినటువంటి డీకే అరుణకి బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత మీ అందరి పైన ఉన్నదని నేను ఇవాళ చెప్తున్నా. ఇది మీ ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి అంశము, రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం కానే కాదని మీకు అందరికీ తెలియజేస్తూ, మీకు అన్ని విధాలుగా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ అన్ని విధాలుగా అండగా ఉండడానికే నేనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మీ అభిమాన నాయకుడు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి గారు మీ ఎంబడి ఉంటాడని నేను ఇవాళ మీకు హామీ ఇస్తున్నా. మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాము. ముదిరాజులను పీసీటీ నుంచి పీసీఏగా మార్చే బాధ్యత మేము తీసుకుంటాము. ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తాము. పండుగ సాయన విగ్రహాన్ని జడ్జల కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తాము. స్వయంగా ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రారంభిస్తారు. అట్లనే నియోజకవర్గ స్థాయిలో జడ్జల నియోజకవర్గంలో, షాద్నగర్ నియోజకవర్గంలో, దేవరకద్ర, మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రతి ఒక్క నియోజకవర్గ కేంద్రంగా మీకు బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున మీ ముదిరాజుల సంఘం భవనానికి మేము నిధులించి మీకు గొప్ప సంఘ భవనాలని ఏర్పాటు చేసే ఆలోచన మేము చేస్తామని మీకు హామీ ఇస్తూ, ముదిరాజులు ఎక్కువగా ఉండే గ్రామాలలో కూడా ప్రతి గ్రామంలో ముదిరాజులు ఎక్కువ శాతం ఎక్కడెక్కడ ఉంటారో ఆ గ్రామాలని ఐడెంటిఫై చేసి గ్రామాలలో కూడా ముదిరాజుల భవనాలు కట్టించే బాధ్యత నేను అనిరుద్ రెడ్డి గారు తీసుకుంటామనే మాట తెలియజేస్తూ, మీ అందరూ మరి నన్ను గెలిపించే బాధ్యత మీరు తీసుకుంటారా? నన్ను గెలిపిస్తారా? నా గుర్తు చేయగుర్తు ఓటేసి ఓటేయమని చెప్పి మీరందరూ ఒక్కటయ్యి నన్ను ఎంపీగా గెలిపిస్తారు కదా. ఇందాక ఎంపీ వెంకటేష్ అని చెప్పిండు, ఒక్కసారి మాట ఇస్తే మాట తప్పనోళ్ళు ఎవరు? ముదిరాజులు. నాకు ఒక్కసారి మీరందరూ చేయలేని మాట ఇవ్వాలి. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదించి నన్ను ఎంపీగా గెలిపించమని మాట ఇచ్చినందుకు మీకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడ చేపల మార్కెట్ కూడా కావాలని చెప్తున్నారు. కానీ నేనైతే చేపల మార్కెట్ పెట్టియా. అనిరుద్ రెడ్డి కూడా చెప్తా, చేపల మార్కెట్ కావాలి ముద్రాజులకు, కానీ చేపల మార్కెట్ పెట్టొద్దని చెప్తా. ఎందుకంటే మీరు నాకు ఎప్పుడు చేపలు తినిపిస్తారు. చేపలు తినిపారు కానీ చేపల మార్కెట్ కావాలన్నా. కానీ కానీ ఇగో మన పిల్లలు చెప్తున్నారు, ఎంపీగా గెలిచినాక ఫస్ట్ భోజనము చేపల కూరతోటే పెడతామని చెప్తున్నారు కదా. మీరే బాధ్యత, వెంకటేశ్వర, అంజన్న, దత్తన్న, మీరు అందరినీ మీరు బాధ్యత తీసుకోవాలి. నన్ను గెలిపియాలి. గెలిచినాక నేను ఎప్పుడు జడ్జీలు వచ్చినా, మొదటిసారి నేను జడ్జీలు వచ్చినప్పుడు
ముదిరాజులు పట్టినటువంటి చేపలతోటి నాకు చేపల కూరతోటి భోజనం పెట్టాలి. ఆ బాధ్యత శివసేనారెడ్డి తీసుకోవాలి. ఓకేనా? ఇక నేను మీకు ఇది కూడా హామీ ఇస్తున్నా, జడ్చేలాగా మీరు ఆ చేపల కూర పెట్టుర్రి, జడ్చేలాగా చేపల మార్కెట్ పెట్టించే బాధ్యత నేను అనిల్ రెడ్డి గారు తీసుకుంటామని నేను మీకు హామీ ఇస్తున్నా. జై కాంగ్రెస్, జై ముదిరాజ్.